నిరంతరం 365 రోజులు శివాలయంలో శివుని తాకుతూ గంగామాత ప్రవహిస్తుంటుందట. 365 రోజులు 365 డేస్. చాలా మంది భక్తులు అంటున్నారు, అన్న నేను శివాలయంలో 365 డేస్ శివుని తాకుతూ వెళ్తుంది గంగమాత, అది మాత్రం కాస్త మిస్ చేయకండి అంటున్నారు. నిజంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అన్న ఈ వీడియో మాత్రం మిస్ కావకండి, ఎందుకంటే ఇక్కడ శివాలయంలో నిరంతరం వాటర్ కింద పోతూ ఉంటుందంట, శివ అభిషేకాలు వెళ్తుంటాయంట. దీనికి ఒక హిస్టరీ ఉందంట, అది మనం చెప్పే కంటే అర్చకులు ఉన్నారు, వాళ్ళతో మనం వినిపిద్దాం మీకు. ఇక్కడ డైరెక్ట్ టెంపుల్లో అర్చకులతో మాట్లాడే ఛాన్స్ ఉంది. ఇప్పటిది కాదు, ఋషులు ఉంటారు చూసినావా, ఆ ఋషులు స్వయంభుగా అంటే బయట నుంచి నీళ్ళు తెచ్చి శివుని మీద రోజు అభిషేకాలు చేసేవారంట. కానీ ఆ అభిషేకాలు చేయకుండా డైరెక్ట్ గంగామాత శివునికి డైరెక్ట్ అంటే నిరంతరం 24 గంటలు అభిషేకాలు చేసే విధంగా, నీరు ప్రవహించే విధంగా ఇక్కడ ఒక హిస్టరీ ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు కాశీబుగ్గ దేవస్థానానికి వచ్చాము, కిషన్ బాగులు ఉన్నది. ఇప్పుడు మరి ఈ దేవస్థానం గురించి మనకు తెలియదు, మరి అర్చకుల వాళ్ళని అడిగి మనం ఈ టెంపుల్ హిస్టరీ ఏందో, ఎందుకంటే మనం ఈ శివలింగం, మనం ఏ శివలింగానికి వెళ్ళినా పుట్టి శివుడు మాత్రమే విగ్రహం మాత్రమే ఉంటుంది. కానీ ఈ శివలింగంలో 24 hours 365 days ఈ శివలింగంలో గంగామాత శివుని నీళ్ళు తాకుతూ ప్రవహిస్తూనే ఉంటుంది 24 hours. మరి ఈ హిస్టరీ ఏందో మరి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సాయి. తమ్ముడు మీ పేరు? నా పేరు సాయి కుమార్ శర్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు ఛానల్. నా పేరు నరసింహరావు, నా ప్రయాణం నాటు ఛానల్ మీకు చూపుతున్నాను మన హిందూ పునక్షరాలు నా కళతో. ఇప్పుడు నేను హైదరాబాద్లోని బహదూర్పుర కిషన్ బాగ్లో ఉన్న శ్రీ కాశీబుగ్గ దేవస్థానానికి వచ్చాను. నిజంగా శివాలయం ఇది చాలా చాలా బాగుంది, మామూలుగా లేదు. నేను చిన్న టెంపుల్ అయినా కానీ సూపర్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ శివుడు అండర్ గ్రౌండ్ అంటే లోపలికి వెళ్ళినాక స్వయంగా వెలిసిండంట. ఇక్కడ వాటర్ కూడా అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు శివుడికి, వాటర్ నిరంతరం 24 hours వాటర్ పోతూనే ఉంటుందంట. మరి నేనైతే లోపలికి వెళ్తున్నా, ఇంకెళ్ళలేదు. చాలా మంది చెప్పారు ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా, ఇక్కడ స్వయంగా వెలిసిండు శివుడు, వాటర్ కూడా 24 hours వస్తుండే అంట. దానికోసం వచ్చాను నేను ఈ దేవస్థానం యొక్క వీడియో చేయాలని. ఇక్కడ మనకి దేవస్థానం వాళ్ళు కూడా పూర్తి పర్మిషన్ ఇచ్చారు. నిజంగా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అన్న ఈ వీడియో మాత్రం మిస్ కావకండి, ఎందుకంటే ఇక్కడ శివాలయంలో నిరంతరం వాటర్ కింద పోతూ ఉంటుందంట, శివ అభిషేకాలు వెళ్తుంటాయంట. దీనికి ఒక హిస్టరీ ఉందంట, అది మనం చెప్పే కంటే అర్చకులు ఉన్నారు, వాళ్ళతో మనం వినిపిద్దాం మీకు. ఇక్కడ డైరెక్ట్ టెంపుల్లో అర్చకులతో మాట్లాడే ఛాన్స్ ఉంది డైరెక్ట్ శివాలయంలో, ఎందుకంటే మనకి ఈ దేవస్థానం వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను నేను. వాళ్ళు ఏమన్నారంటే అసలు పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన పర్మిషన్ ఇస్తలేదు, ఎందుకు ఏం అర్థమైతే లేదు. కానీ నా యూట్యూబ్ ఛానల్ చూపించి మన ఓన్లీ హిందూ పుణ్యక్షేత్రాల యూట్యూబ్ ఛానల్ అంతే మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. నా యూట్యూబ్ ఛానల్ చూసి సరే పర్మిషన్ ఇస్తానన్నారు. పర్మిషన్ ఇవ్వడంతో కాదు, కింద శివాలయంలో అర్చకులు ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడచ్చు మనము. ఇప్పుడు మీకు కిందికి వెళ్తున్నా నేను శివాలయంలో. మరి ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంది అంటే కొన్ని సంవత్సరాల కింద వెలిసిందట శివుడు కూడా, ఇప్పటిది కాదు. ఋషులు ఉంటారు చూసినావా, ఆ ఋషులు స్వయంభుగా అంటే బయట నుంచి నీళ్ళు తెచ్చి శివుని మీద రోజు అభిషేకాలు చేసేవారంట. కానీ ఆ అభిషేకాలు చేయకుండా డైరెక్ట్ గంగామాత శివునికి డైరెక్ట్ అంటే నిరంతరం 24 గంటలు అభిషేకాలు చేసే విధంగా, నీరు ప్రవహించే విధంగా ఇక్కడ ఒక హిస్టరీ ఉందంట. ఆ హిస్టరీ ఏదో మరి అర్చకులతో మాట్లాడి మనం తెలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గేటే ఈ గుడికి మెయిన్ ఎంట్రన్స్. ఇదే శ్రీ కాశీబుగ్గ దేవాలయం. ఓహో ఆగండి, ఇంత చిన్న దేవాలయం ఏందనుకుంటున్నారా? చిన్న దేవాలయమే, కానీ ఈ దేవాలయానికి పెద్ద హిస్టరీ ఉంది. శ్రీ కాశీబుగ్గ టెంపుల్ ఫౌండర్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై లేట్ శ్రీ రాజా రాఘవ రామ్జీ ఇన్ ది ఇయర్ 1822. చూస్తున్నారుగా బోర్డు, ఇది 2025వ సంవత్సరం. అంటే ఈ దేవాలయం నిర్మించి సుమారు 200 సంవత్సరాల పై మాటే అన్నమాట. అలాగే ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ నందకుమార్ అనే బోర్డు మీద రాసి ఉంది. ప్రస్తుతం ఈ దేవాలయం ట్రస్టీ అండర్ లో ఉంది.
చెప్పడం మర్చిపోయా, ఈ దేవాలయం ఈవో అనగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్రీ శ్రీనివాస్ శర్మ గారు. ఈసారికి మంచి మనసు ఉండడం వల్లనే ఈ రోజు శ్రీ కాశీబుగ్గ దేవాలయంలోకి మనకు అనుమతి లభించింది. ప్రతి హిందూ దేవాలయంలో శ్రీ శ్రీనివాస్ శర్మ గారు లాంటి వారు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల నాలాంటి యూట్యూబర్స్ ఇలాంటి దేవాలయాలను 10 మందికి చూపించగలుగుతున్నారు. దేవాలయానికి ఎదురుగానే వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ మనం కాలు కడుక్కొని ఆలయంలోకి వెళ్ళవలసి ఉంటుంది. హైదరాబాద్ లోని కిషన్ బాగ్ మూసీ నది తీరాన ఉన్న శ్రీ కాశీబుగ్గ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 1822లో రాజా రాఘవరాంజీ నిర్మించిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివునికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి 24/7 నిత్యం జలాభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంధ్రం నుంచి నిరంతరం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ నీటిని రోజు సేవిస్తే క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం నుంచి చూస్తే మనకి రైట్ సైడ్ లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే శివలింగం నుంచి చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. పెద్ద మర్రి చెట్టు అలాగే పెద్ద రావి చెట్ల కిందనే ఈ విగ్రహాలన్నీ ఉండడం మీరు గమనిస్తారు. అలాగే ఈ శివలింగం వద్దనే భక్తులు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ప్రతి సోమవారం శ్రీ కాశీబుగ్గ దేవాలయంలో ఉన్న శివలింగానికి భక్తులు తమ చేతులతో ఈ శివలింగానికి పాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. కాశీ క్షేత్రంలోని శివలింగానికి ఎలా అయితే భక్తులు తమ సహస్తాలతో పాలాభిషేకాలు చేస్తారో అదే విధంగా ఈ ఆలయంలో భక్తులకు అనుమతి ఉంది. అలాగే ఇక్కడ భక్తులు చెట్లకి కట్టిన ముడుపులను మీరు చూడవచ్చు. శివలింగాన్ని దర్శించుకునే ముందు లోపల అమ్మవారు ఉంటారు. ఇక్కడ మన లోపల ఉన్న అమ్మవారిని దర్శించుకుందాం పదండి. మనం లోపలికి వెళ్ళాక దుర్గమాత ఉంటుంది. దుర్గమాత పక్కన మనకు వినాయకుడు ఉంటాడు. మీకు రైట్ సైడ్ లో శివుని పెయింటింగ్ ఉంటుంది. అది చూపించాక మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్దాం లోపలికి. ఇక్కడ రైట్ సైడ్ లో శివుని పెయింటింగ్ ఉంది. చూడండి, చూపిస్తాం మీకు. ఈ క్రౌడ్ అంతా శివుని అర్చన చేసుకోవడానికి అభిషేకం చేసుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ లోపలికి వెళ్ళాలి. శివుని లోపలికి వెళ్ళాలంటే మనం అభిషేకం చేయించుకోవాలంటే లింగం కింద ఉంటుంది. మీకు చూపిస్తా తర్వాత చూడండి. చలో లోపల అమ్మవారు ఉంటారంట. లోపలికి వెళ్దాం కదండి మనం. చలో పదండి వెళ్దాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూడ నేను అమ్మవారు, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారు పక్కనే శివయ్య. లోపల అమ్మవారు ఒక్కరే ఉన్నారు. ఇక్కడ ఇంకెవరు లేరు. చాలా చాలా బాగుంది టెంపుల్ నిజంగా. అవసరం అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా. బయటకు వెళ్దాం పదండి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఒక్క ముక్కలు ఈ ఆలయం గురించి ఏమనుకుంటున్నారు అంటే కాశీబుగ్గ శివాలయాన్ని రోగాలు పారదోలు గంగమ్మ నిలయంగా కొలుస్తారు. అలాగే మధుమేహం సమస్యతో బాధపడే వారు సైతం ఇక్కడికి వచ్చి ఆ పవిత్ర జలాన్ని బాటిల్లో నింపుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు కాశీబుగ్గ దేవాలయానికి వచ్చాం కదా ఇక్కడ మనం కిషన్ బాగ్ లో. ఇప్పుడు మనం చుట్టుపక్కల మొత్తం చూసాం. ఇప్పుడు లోపల శివాలయం అంటే నిరంతరం 365 రోజులు శివాలయంలో శివుని తాకుతూ గంగామాత ప్రవహిస్తుంటదట. 365 రోజులు 365 డేస్. చాలా మంది భక్తులు అంటున్నారు అన్న నేను శివాలయంలో 365 డేస్ శివుని తాకుతూ వెళ్తుంది గంగమాత, అది మాత్రం కాస్త మిస్ చేయకుండా అంటున్నారు. ఒకసారి మనం ఇంతవరకు చూడలేదు నేను కూడా. ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్తున్నా, చూస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న శివలింగం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. రోజు తెల్లవారుజామున 3 గంటలకు పాములు ఆలయంలోకి చేరి శివునికి అభిషేకాలు చేస్తాయని భక్తులు తెలుపుతూ ఉంటారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లే వారికి శివలింగంపై పాములు కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. हर हर
శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంధ్రం నుంచి నిరంతరం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ నీటిని రోజు సేవిస్తే క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. చూస్తున్నారు కదా, ఇప్పుడు కాశీబుగ్గ దేవస్థానానికి వచ్చాము. కిషన్ బాగులు ఉన్నది. ఇప్పుడు మరి ఈ దేవస్థానం గురించి మనకు తెలియదు. మరి అర్చకుల వాళ్ళని అడిగి మనం ఈ టెంపుల్ హిస్టరీ ఏందో, ఎందుకంటే మనం ఈ శివలింగం, మనం ఏ శివలింగానికి వెళ్ళినా పుట్టి శివుడు మాత్రమే విగ్రహం మాత్రమే ఉంటుంది. కానీ ఈ శివలింగంలో 24 hours 365 days ఈ శివలింగంలో గంగామాత శివుని నీళ్ళు తాకుతూ ప్రవహిస్తూనే ఉంటుంది 24 hours. మరి ఈ హిస్టరీ ఏందో మరి మన అర్చకుల వాళ్ళని అడిగి మనం తెలుసుకున్నాం. నమస్కారం స్వామి. తమ్ముడు మీ పేరు? నా పేరు సాయి కుమార్ శర్మ. సార్, ఈ దేవాలయం హిస్టరీ ఏందో ఒకసారి చెప్తారా స్వామి? స్వామివారి ఆలయం మనకు తెలిసినంత వరకు 250 సంవత్సరాలకు పూర్వమైంది. ఓకే సార్. మనకు తెలియకుండా ఇంకెన్ని సంవత్సరాల్లో తెలియదు. ఓకే సార్. చాలా పురాతనమైన దేవాలయం. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మవారు అభిషేకం చేసుకుంటూ వెళ్ళడం. గంగాదేవి అమ్మవారు అంటే నీళ్లు, గంగాదేవి. మనకి 1822లో అక్కడ మీకు శిలాఫలకం రాసి ఉంటుంది. ఓకే సార్. 1800 సంవత్సరంలో ఢిల్లీలో రాఘవరామ్జీ అనేటువంటి రాజుగారికి స్వామివారి కల్లోకి వచ్చి, నేను పలానా చోట ఉన్నాను, నాకు ఆలయం నిర్మించమని చెప్పి అడిగారనమాట. ఓకే సార్. అప్పుడు ఆ రాజుగారు ఇక్కడికి వచ్చి, అప్పుడు ఇదంతా కూడా అంత గుట్టలు, పొలాలు, భాగ్యనగరం ఏమో అప్పటికి అభివృద్ధి అవ్వలేదు. అవును సార్. ఓన్లీ ఎక్కడో చిన్న నగరం ఉండేది, నిజాం నవాబుల కన్నా ముందు. ఓకే సార్. అయితే అప్పుడు ఈ యొక్క ఆలయం ఆయన వెతికి పలానా చోట దొరికిందని చెప్పి ఆయన చూడగా స్వయంభూగా స్వామివారు ఉన్నారు. స్వయంభూగా ఉన్నారు. అటు పక్కనేమో బావి ఉంటుంది అనమాట. ఓకే సార్. బావిలోంచి నీళ్లు, ఊట బావి అది. ఓకే సార్. ఎన్ని నీళ్లు వెళ్ళినా అభిషేకం చేసుకుంటూ అన్ని ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నిత్యం జలాభిషేకం జరిగేటువంటి శివాలయం కాశీబుగ్గ శివాలయం అంటారు. అంటే స్వామివారి పేరు కాశీ విశ్వేశ్వరుడు. అందుకని కాశీ బుగ్గ. బుగ్గ అంటే బావి, బుగ్గ అంటే నీటి దార, అంటే నీళ్లు వెళ్ళేది. చాలా మంది కాశీ నుంచి నీళ్ళు వస్తాయి అది అనుకుంటారు, అలా కాదు. బావి ఉంటుంది ఇక్కడ. ఆ బావిలోంచి నీటి ప్రవాహం, ఎన్ని నీళ్లు వెళ్ళిపోతే అన్ని నీళ్లు ఓటలాగా వస్తూనే ఉంటాయి. అలా వచ్చినటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వెళ్ళిపోతాయి. ఈ అభిషేకం చేసినటువంటి నీళ్ళని పట్టుకొని వెళ్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఓకే సార్. ఈ నీటిని తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ప్రప్రథమంగా క్యాన్సర్తో బాధపడేటువంటి భక్తులందరికీ కూడా ఉపశమనం లభిస్తుంది. అంటే స్వామివారి తీర్థం తీసుకోవడం వల్ల చాలా మంది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని చెప్పుకొని వచ్చి ఈ నీళ్ళని
ఒక నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం తాగి ఓకే అదంతా కూడా పోయి 0 స్టేజ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సార్. అలా అయిపోయి సంతోషంగా వచ్చి మళ్ళీ స్వామికి దండం పెట్టుకొని నిత్యం వస్తూ ఉంటారు వాళ్ళు. ఇలా ఆరోగ్యంగా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఓకే సార్. ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఈ ఆలయకు వస్తూ ఉంటారు. సోమవారాలు బాగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా భక్తులు బాగా వస్తున్నారు. అవును సార్. చాలా పురాతనమైన ఆలయం. ఓకే. ఈ ఆలయం ఏంటంటే ప్రత్యేకంగా శివాలయం. అలాగే ఇక్కడ ఆలయం పైన మీరు తర్వాత చూపించండి 2 గోపురాలు ఉంటాయి. ఓకే సార్. ఒకటేమో విష్ణు గోపురం, ఒకటి శివ గోపురం. ఓకే సార్. అంటే విష్ణు గోపురంలో నుంచి నీళ్ళు వస్తాయి, ఓకే సార్. శివుడికి అభిషేకం అవుతుంది. అంటే శివకేశవులకి భేదం లేకుండా ఓకే సార్. ఇద్దరు సమానమే అన్నట్లుగా విష్ణువు సాక్షాత్ స్వామికి అభిషేకం చేస్తున్నట్టుగా ఆ రకంగా కూడా చూడొచ్చు. ఓకే సార్. స్వామికి సర్పాలు కూడా అభిషేకం చేస్తూ ఉంటాయి తెల్లవారుజామున. మనకి ఒకప్పుడైతే కనిపించేవి కానీ ఇప్పుడు భక్తుల తాకిడి ఎక్కువ అవడం వల్ల, అంటే జంతువులు మనుషులు ఉన్న దగ్గర ఉండవు కదా, అందువల్ల పాములు కాబట్టి ఇంకా అవి మనం ఏమంటామని భయంతో వెళ్ళిపోతూ ఉంటాయి. స్వామికి సంబంధించిన సర్పాలు అభిషేకం చేస్తూ ఉంటాయి ఇక్కడ తెల్లవారుజామున. వాటంతరికి అవే వచ్చి అభిషేకం చేసుకొని అంటే వచ్చి చుట్టుకొని కాసేపు ఉండి వెళ్ళిపోతాయి. ఇలా స్వామివారి ప్రత్యేకం ఈ కాశీబుగ్గ. ఈ ఆలయం చాలా మందికి మీకు మీ యూట్యూబ్ ద్వారా చెప్పండి. కాశీబుగ్గ అని కొట్టగానే చాలా మంది బడంగిపేట అటువైపు వెళ్తూ ఉంటారు. అవును సార్. అలా కాకుండా కాశీబుగ్గ కిషన్ బాగ్ అని టైప్ చేయాలి. అవును సార్. అప్పుడు ఈ ఆలయానికి నేరుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఓకేనా. చాలా పురాతన దేవాలయం. ఈ టెంపుల్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సార్? అదే నేను మీకు మొదట్లో చెప్పాను, మనకు తెలిసి 250 సంవత్సరాలు. ఓకే సార్. ఇంతకు పూర్వం ఎప్పుడుదో తెలియదు, ఎవరికి లేదు, ఒక దారి లేదు. ఇది కట్టడం కారణం ఏంటి, మఠం లాగా ఋషులు తపస్సు చేసుకున్నటువంటి, అంటే ఈ అప్పట్లో నవాబులు, ఈ నిజాం నవాబులు వాళ్ళ యొక్క దాడిని తట్టుకోవడానికి ఇల్లు లాగా కట్టారు, గుడిలాగా కాకుండా. వాళ్ళు అన్ని ఆలయాలు ధ్వంసం చేశారు, అందువల్ల ఇల్లు లాగా కట్టారు. చూస్తే మీకు దేవాలయం లాగా ఉండదు. పైన ఆ పైన వచ్చేవి తర్వాత వచ్చినాయి. మనకు తెలిసి 250 సంవత్సరాల చరిత్ర. అక్కడ మీకు శిలాఫలకం కూడా ఉంటుంది 1822 అని. ఇంతకు పూర్వం ఎప్పుడనేది తెలియదు. చాలా పాత శివాలయం. చూస్తున్నారు కదా, ఈ కాశీబుగ్గ దేవాలయంలో మనం ఎగ్జాక్ట్ కిషన్ బాగ్ లో ఉంది. చూసావా, శివుని ఎందుకు మృత్యుంజయుడు అంటారు? ఎందుకంటే ఇక్కడ నిత్యం 365 రోజులు గంగామాత శివుని తాక్కుంటూ ప్రవహిస్తుంటది. కాబట్టి ఈ నీరు తాగితే క్యాన్సర్, సర్వరోగ నివారణ అంటారు చూసినావా. అందుకే శివునికి మాత్రమే వస్తుంది మృత్యుంజయుడని. కాబట్టి చాలా మంది భక్తులు సోమవారం మాత్రం ఇక్కడ తండాలకు వస్తారు, శివునికి అభిషేకాలు చేస్తారు. కావున ప్రతి ఒక్కరు ఇక్కడ శివుని తాకుతూ గంగామాత వెళ్తుంటారు కదా, ఆ గంగామాతను పట్టుకొని తాగుతుందని అర్చకులు వారు చెప్పారు. ఎందుకంటే సర్వరోగ నివారణ. భక్తులే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు వచ్చి లోపలికి వచ్చి. చూసారా, అర్చకులు వారు ఏమంటున్నారు అంటే ఖచ్చితంగా మనం ఎగ్జాక్ట్ అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు వచ్చి శివునికి పాలాభిషేకాలు చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి అర్చకుల వారికి ఇంత మంచి మనకి శివుని స్పష్టంగా మనకి చూడండి నేను తాకుతున్నాను, మనం అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అంట. అంత మంచి అవకాశం ఇచ్చిన అర్చకుల వారికి, దేవస్థానం వారికి చాలా 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 రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఈ ఆలయం ఏంటంటే దేవాదాయ శాఖ మరియు ట్రస్టీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఇప్పటికీ కూడా. ఎప్పుడైతే రాజుగారు, ఢిల్లీ రాజుగారు అని చెప్పానా, వాళ్ళ తరమే ఇంకా నడుస్తుంది. ఫౌండర్ ట్రస్టీ. ఓకే సార్. అక్కడ ఉంటుంది ట్రస్టీ వాళ్ళ బోర్డు, అది కూడా చూపించండి. ఆ ట్రస్టీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇంకా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇదే ఆలయంతో పాటు మెయిన్ రోడ్డు మీద మురళీ మనోహర్ ఆలయం ఉంటుంది. ఈ 2 ఆలయం ఒకళ్ళవే, అంటే ఒక ట్రస్టీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అవకాశం ఉంటే మీరు ఆలయాన్ని కూడా అందరికి చూపించండి. అది కూడా 400 ఏళ్ల కృష్ణాలయం, శ్రీకృష్ణుడు టెంపుల్. చాలా పురాతనమైంది. థ్యాంక్ యూ సో మచ్. అర్చకుల వారికి నిజంగా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఈ దేవాలయం చాలా మంది గూగుల్లో చెప్పారు, కానీ గూగుల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. కాబట్టి ఆ గూగుల్లో హిస్టరీని చదవదలుచుకోలేదు. ఎందుకంటే అర్చకుల వారికి డైరెక్ట్ చెప్పారు కాబట్టి మనకు తెలిసి 250 సంవత్సరాలు అంట, జస్ట్ మనకు తెలిసి. కానీ ఈ టెంపుల్ 200 సంవత్సరాలు అంతకంటే పైన ఉందంట హిస్టరీ. కాబట్టి మనుషులకు తెలిసి 250 సంవత్సరాలు అంతకంటే హిస్టరీ ఉంది. కాబట్టి ఈ దేవాలయాలను ప్రతి ఒక్కరు సందర్శించుకోవాలని మనస్ఫూర్తిగా నేను శివుని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. చూసారు కదా, కాశీబుగ్గ దేవాలయంలో గంగామాత శివుని తాకుతూ ఎలా ప్రవహిస్తుందో అర్చకుల వారి మాటల్లో విన్నారు కదా, ఎంత బాగుందో. నిజంగా అర్చకులు ఏమని చెప్పారంటే మన దేవస్థానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా, దాని తర్వాత మీరు పైకి వెళ్ళండి.
విష్ణు గోపురం, శివ గోపురం 2 గోపురాలు ఉంటాయి. అది కూడా చూపించండి అని చెప్పారు. దానికోసం వచ్చాను. మనకి లెఫ్ట్ సైడ్ లో విష్ణు గోపురం, రైట్ సైడ్ లో శివ గోపురం ఉంది. ఆ గోపురాన్ని కూడా మీకు చూపిస్తా చూడండి. చాలా చాలా బాగుంది నిజంగా. ఒకసారి ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సందర్శించుకోండి. ఎందుకంటే ప్రతి శివాలయంలో లింగం మాత్రం ఉంటుంది, కానీ ఈ కిషన్ బాగ్ కాశీబుగ్గ దేవస్థానంలో శివలింగంలో నిరంతరం 365 రోజులు శివుని తాకుతో గంగమ్మత ప్రవహిస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఇదంతా ముసినది గోపురం. ఇది 2 గోపురాలు ఉన్నాయి. ఒక గోపురం శివుడిది, ఇంకో గోపురం విష్ణుదేవుడిదంట. 2 గోపురాలు చూసారా. రైట్ సైడ్ ఏమో శివ గోపురం, లెఫ్ట్ సైడ్ ఏమో విష్ణు గోపురం. ఆలయ టైమింగ్ చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే, మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి నైట్ 8 వరకు ఉంటుందంట. మండే మాత్రం స్పెషల్ మార్నింగ్ 6 to 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 to 8:30 వరకు ఉంటుంది. ఈ కాశీబుగ్గ దేవస్థానంలో ప్రతి సోమవారం అన్నదానం చేస్తూ ఉంటారంట. ఒకవేళ మీరు అన్నదానం చేయదలుచుకుంటే మీకు బోర్డు చూపిస్తా, డైరెక్ట్ అమౌంట్ ట్రస్ట్ వాళ్ళకి వెళ్తుంది. ఈ దేవాలయంలో ప్రసాదం అంటే లడ్డు, పులిహోర ఇక్కడ మనకు లభిస్తూ ఉంటుంది.